సమగ్ర శిక్ష పథకం కింద నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన ఎమ్మెల్యే గోండు శంకర్. శ్రీ పథకం కింద ఈ స్కూలు సెలెక్ట్ అవ్వడం, అందులో ఈ స్కూల్కి గ్రంథాలయం ఒక లైబ్రరీ శాంక్షన్ అవ్వడం, అది మొన్న 4 నెలల కింద స్టార్ట్ చేసి ఈవేళ పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి 23.5 లక్షలు శాంక్షన్ అయ్యింది. సో ఇది 3000 బుక్కులు సమగ్ర శిక్ష అభియాన్ నుండి మాకు రావడం జరిగింది. ఈ ఎంతో ఉపయోగకరంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీలో అన్ని బుక్స్, అన్ని రకాల బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓవరాల్గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎడ్యుకేషన్ మంత్రిగా పదవి బాధ్యత చేపట్టినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఎన్నో రకాల స్కిల్ సెంటర్స్ అయితే, అలాగే ల్యాబ్స్ కానీ, అలాగే అటల్ ల్యాబ్స్, టీచరింగ్ ల్యాబ్స్ కానీ, అలాగే లైబ్రరీస్ కానీ పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సర్వశిక్ష అభియాన్ కేపీసీ వేణుగోపాల్ గారు, అలాగే కళాశాల హెచ్ఎం గారు, అలాగే సర్పంచ్ ఆదిత్యరాజు గారు, ఎంపీటీసీ పల్ల సత్యనారాయణ గారు, అలాగే ఎంపీటీసీ శంకర్ గారు, శంకర్ గారు, అలాగే అప్పటి గారు అందరూ కూడా రావడం, అలాగే కూటమి కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా దీన్ని అభివృద్ధి చెంది వీలైనంత మంది పేద విద్యార్థులకి ఇక్కడ మెరుగైన నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ అవకాశాలను అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.